హాయ్ అండి, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు డ్రెస్కి మోడల్ నెక్ అయితే కటింగ్ చేశాను కదండి. ఇది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే నేను బక్రం పీస్తో మోడల్ డిజైన్ అయితే చేసుకున్నాను. దీన్ని ముందుగా నెక్ కట్ చేయలేదు కదా, ఈ విధంగా అయితే మిడిల్లోకి మనం పిన్నులు పెట్టుకోవాలండి. పిన్నులు పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ మొత్తం అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ డిజైన్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు కదలకుండా ఉండాలంటే మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బక్రం మీదకి ఒక పావు ఇంచుకి అయితే మనం పైకి ఎక్కించి ఆ పావు ఇంచు మీద నుంచి మనం ఈ విధంగా బక్రం డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం మిడిల్లో ఉండే పీస్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మిడిల్లో పీస్ అయితే కట్ చేసేసుకుని దీన్ని అయితే టర్న్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మనం ఈ విధంగా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ పీస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత టక్స్ అయితే ఇచ్చి దీన్ని టర్న్ అయితే చేయాలండి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మనకి ఇలాగ కార్నర్స్లో కటింగ్ పెట్టుకోవడం వల్ల ఈజీగా అయితే టర్న్ అవుతుంది. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని లోపల వైపుకి తిరిగేసి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే డిజైన్ అనేది మనకి నీట్గా కనిపిస్తుందండి. నేను బటన్స్ పట్టి ఒకటి ఇచ్చారు దీనికి. నేను ఈ బకరం కుట్టేటప్పుడు అడుగుని పెట్టేసి అయితే దీన్ని స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టీని మనం ఒకసారి స్టిచ్ చేసేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.